నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచి గారు రచించిన మళ్ళీ గది ఖాళీ అయింది అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ 1979లో జ్యోతి దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. పార్వతమ్మ రావటం కామాక్షమ్మ గమనించినట్లే నటించింది. తలొంచుకుని ఆధ్యాత్మిక రామాయణ కీర్తనలు పాడుతూనే ఒత్తులు చేస్తోంది. మధ్యాహ్నం 1 గంట అయింది. ఎండ చుర్రుమంటోంది. వీధంతా నిశ్శబ్దంగా ఉంది. అప్పుడప్పుడు ఎదురింటి వేప చెట్టు మీద కాకి ఆ నిశ్శబ్దాన్ని భంగపరుస్తోంది. తమ ఇంటి మెట్లెక్కి వస్తున్న పార్వతమ్మను క్రీగంట చూసి హేళనగా నవ్వుకుంది కామాక్షమ్మ. ఆమె ఎందుకు వస్తుందో ముందే తెలుసు తనకి. ఒత్తులు చేస్తున్నావా కామాక్షి? పార్వతమ్మ పలకరింపుకు అప్పుడే తిరిగి చూసినట్టు గభాలను తలెత్తింది కామాక్షమ్మ. నువ్వా? రా రా, ఏమిటి ఎంత ఎండన పడొచ్చావు అంది. అబ్బే ఏం లేదు, పనంతా అయ్యింది. నిద్రపోదామంటే ఓ పట్టాన నిద్ర రాలేదు. సరే పిల్లొచ్చే వేళకు వెళ్ళొచ్చు, కాసేపు నీతో కబుర్లు వేసుకుందామని అంటూ తను ఇంత పత్తి చేతులకు తీసుకుని నలపటం మొదలుపెట్టింది. వెధవ గడుసుదనం. ఒళ్ళు మండింది కామాక్షికి. వంటేం చేశావో ఆవులిస్తూ అడిగింది. తోటకూర వస్తేనో పొద్దున్న చాన్నాళ్ళైంది కదా అని పులుసు పెట్టాను. పిల్లలకి ఎంతో ఇష్టం అనుకోవదినా. ఇంకా కూర నర ఏం వద్దులే, ఇదే తినేస్తామని ఏమి చెయ్యనిచ్చారు కాదు ఇంకా చెప్పింది పార్వతమ్మ. ఎంత నేర్పుగా మాట్లాడగలవే నా తల్లి. రోజు కూరలు చేసి పెట్టే తాహత లేదని ఒప్పుకోవు. ఏనాడు మాటల్లో తన బీదతనం ఒప్పుకొని పార్వతమ్మ మీద కామాక్షమ్మకు కాస్త ఒళ్ళు మంట. కామాక్షమ్మ పరిస్థితి ఇంచుమించు ఇలాంటిదే. అయినా మరీ బొత్తిగా తిండికి మొహం వచ్చే స్థితిలో లేదు. తాతల నాటి సొంతిల్లుంది. చిన్న డాబా. డాబా మీదే ఓ చిన్న గది వేసి అద్దెకిస్తారు. 70 రూపాయల అద్దె. ఇక పార్వతమ్మ ఉండేది 2 గదుల చిన్న వాట. 50 రూపాయల అద్దె. 6 పిల్లలు. కామాక్షమ్మది 2 గదులే అయినా సొంత కొంప. ఆవిడికి 5 పిల్లలున్నా పెద్ద పిల్ల దానికి పెళ్లి చేసి పంపించింది. దానాదీన తను పార్వతమ్మ కంటే కాస్త మంచి పొజిషన్లోనే ఉన్నాననుకుని తృప్తి పడుతూ ఉండటమే కాక రవంత గర్వపడుతూ కూడా ఉంటుంది. అది ఇది మాట్లాడుతూ 1/2 గంట గడిపాక యథాలాపంగా అడిగినట్లు అడిగింది పార్వతమ్మ. మేడ మీద గదికి మళ్ళీ ఎవరో వచ్చినట్టున్నారు అని. ఇంతసేపు ముంత దాచటం ఎందుకు? కామాక్షి గొణుక్కొని వచ్చాడు అని ఊరుకుంది. మనవాళ్లేనా? కుతూహలాన్ని సాధ్యమైనంత వరకు దాచుకుంటూ అడిగింది పార్వతమ్మ. అదోలా నవ్వుతూ అంది కామాక్షి. మనవాళ్లే, మీ శాఖ వాడేనట్టు కూడాను అంది. పార్వతమ్మ ముఖంలో ఆశాకిరణాలు తళుక్కుని మెరిశాయి. ఎక్కడేమిటి ఉద్యోగం? చదువా ఉద్యోగం ఇంతకీ? ఉత్సాహంగా అడిగింది చేస్తున్న ఒత్తులు పళ్ళెంలో పెట్టి. కామాక్షికి కవ్వించాలనిపించింది. నవ్వుతూ సరదాగా అడుగుతున్నట్లే, ఏం మీ లక్ష్మికి గాని చూస్తావేంటి సంబంధం అంది. ఆమె మాటల్లోని వెటకారాన్ని గమనించి చివుక్కుమన్నా పట్టించుకోకుండా అంది పార్వతమ్మ. దేవుడు దయతలు చూద్దా, అనుకున్నవన్నీ అనుకున్నట్లు జరుగుతాయా? ఆశపడటం మానవ స్వభావం అంతే అంది. పార్వతమ్మ కంఠంలోని బరువుకి కామాక్షి అప్రయత్నంగానే తలూపి ఆ మాటలతో 100కి 100 పాళ్ళు ఏకీభవిస్తున్నట్లు సూచించింది. తన ధోరణి వదిలి పార్వతమ్మను చూస్తూ కొంత స్నేహపూర్వకంగానే అంది. ఏం పిల్లలో ఏం పెళ్ళిళ్ళు లేదు పార్వతమ్మ. ఎన్ని సంబంధాలని, 1 2 మా పెద్దదాని పెళ్ళి ఎలా చేశానో ఏమో ఓ భారం వదిలింది. ఇంకా సరస్సు సుమతి ఉన్నారు. వచ్చే ఆదాయం తిండికే చాలదా? ఇటు ఆడపిల్లలు, అటు చదువు లేక ఇటు పెళ్ళి లేక గోళ్ళు గిల్లుకుంటూ బుర్రపాడు చేసుకుంటూ కూర్చున్నారు. ఎప్పటికి కుదురుతుందో ఏమో అంది. పార్వతమ్మ ముఖంలో కూడా దిగులు అలుముకుంది. లక్ష్మి, తర్వాత సత్యవతి, ఆ తర్వాత మంగ, 3 ఉన్నారు తనకి. 10th పాస్ ఇంట్లోనే కూర్చున్నారు పెద్ద పిల్లలిద్దరూ. ఇంతకీ ఆ పిల్లవాడికి ఉద్యోగమా అడిగింది పార్వతమ్మ. మేడ మీద అద్దెకొచ్చిన ఆ పిల్లవాడు ఆశాకిరణం పార్వతమ్మకి. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఏదో ఉద్యోగంట చెప్పింది కామాక్షమ్మ. కుర్రాడు బుద్ధిమంతుడేనా? బాగుంది, మొన్న పొద్దున దిగాడు. అప్పుడే ఏం తెలుస్తాయి గుణగణాలు
అయినా అబ్బాయిని చూస్తే మహా నెమ్మదస్తుల్లాగానే ఉన్నాడు. మాట పలుకు లేదెక్కడాను. అడిగిన దానికి సమాధానం చెప్పి తలోంచుకుని వెళ్ళిపోవటమే అంది కామాక్షమ్మ. పార్వతమ్మ మనసులో ఆశలు ఊయలలు ఊగటం మొదలుపెట్టాయి నెమ్మదిగా. విన్నారా? కామాక్షమ్మ ఇంట్లో అద్దెకొచ్చాడు. మన శాఖేనట. అదేదో అగ్రికల్చర్ ఆఫీసులో ఉద్యోగం అట. ఆఫీసు నుంచి వచ్చి గుమ్మంలో అడుగు పెట్టగానే మంచి నీళ్లతో పాటు మంచి గంధం లాంటి వార్త కూడా అందించింది పార్వతమ్మ కుటుంబయ్యకు. అతగాడికి నీళ్లు రోజు కంటే చల్లగా ఉన్నాయనిపించింది. కామాక్షి చెప్పిన వివరాలు ఆనందంగా మళ్ళీ మళ్ళీ చెప్పింది పార్వతమ్మ. అన్నింటికంటే ముఖ్యం వాళ్ళు మన శాఖే, కామాక్షమ్మ పోటీ లేదు అంది. ఆమె ఆనందానికి కుటుంబయ్య చిన్న పుల్ల ముక్కడ్డు వేశాడు. ఈ రోజుల్లో సంబంధాలు కుదరక చస్తూ ఉంటే ఇంకా శాఖలు పట్టుకుని వేళ్లాడతారేమిటి? వాళ్ల సరస్సుకు వెతికి వెతికి విసిగిపోయాడు పరంధామయ్య. మన కులమైతే చాలు, శాఖ మారిన చేసేస్తాడు అన్నాడు. పార్వతమ్మ గుండెల్లో రాయి పడింది. అయితే కిందటిసారిలా ఈసారి పోటీ తప్పదన్నమాట. క్రిందటేడు గది ఖాళీ చేసి వెళ్ళిన అబ్బాయి కామాక్షమ్మ శాఖే. తను మాత్రం ఇక ఏ శంక పెట్టదలుచుకోలేదు. అందుకే ఉన్నంతలో చక్కగా అలంకరించి తను లక్ష్మిని వాళ్ళింటికి పంపేది. సరస్సుతో స్నేహం చేయమని ప్రోత్సహించేది. కామాక్షమ్మ రుసరుసలాడేది కాదు. కాఫీ ఇచ్చిరమ్మని, గాడిద గుడ్డు ఇచ్చిరమ్మని మేడ మీదకి సరస్సుని అస్తమానం పంపటమే. పండుగలకి పబ్బాలకి ఇంట్లోనే భోజనం అతగాడికి. తను తక్కువ ప్రయత్నం ఏమీ చేయలేదు. అప్పుడప్పుడు అలా వెళ్ళినట్లు వెళ్ళి ఆ అబ్బాయిని పలకరించేది. లక్ష్మి సరస్సు కంటే అందగత్తె. ఆ ధైర్యంతోనే తన ప్రయత్నాలు తను చేసింది. కానీ ఏం లాభం? బోలెడు కట్నం ఇచ్చి ఎవరో పిల్లనిచ్చారా పిల్లాడికి. చల్లగా తన కోటి కామాక్షి కోటి శుభలేఖలు ఇచ్చి గది ఖాళీ చేసి వెళ్ళాడు ఆ అబ్బాయి. తామిద్దరూ పెంచుకున్న ఊహలు ఆశలు అన్నీ కూడా ఖాళీ అయ్యాయి. ఇంకా నయం, వయసు వచ్చిన పిల్లల్ని అలా అతగాడితో చనువు పెంచుకొని ఇచ్చాం కాదు. మరేమి ఆభాస చేయకుండా పోయాడు. అదే 10,000 అని తృప్తిపడి ఊరుకున్నారు. ఆ వేళ లక్ష్మీ సరస్సు ఇద్దరూ రహస్యంగా ఏడ్చుకోవటం తను కనిపెట్టలేదు. ఏమిటే అలా కూర్చుండిపోయావు? కామాక్షి పోటీ అనేసరికి బెంగగా ఉందా? అయినా ఎవరికి ఎలా రాసుంటే అలా జరుగుతుంది. దానికేం చేస్తాం? అయినా ఇదో భాగవతం అయిపోయింది మన రెండేళ్లకిను. కామాక్షి మేడ మీద గది పెళ్లి కాని కుర్రాళ్ళకి ఇవ్వటం, ఆ పట్నం మీరిద్దరూ తెగ పోటీలు పట్టం. ఆ కుర్రగధవగాళ్ళేమో శుభలేఖలు మీ చేతుల్లో పెట్టి తొర్రుమనటం, మీరు బేల ముఖాలు వేయటం. 1, 2, 5 కేసులు ఇలా ఫెయిల్ అయ్యాయి. ఏమిటో మన బతుకులు మనం. కుటుంబయ్య లుంగి కట్టుకుని పై మీద తువ్వాలు తీసుకుని వీధి గుమ్మంలోకి నడిచాడు. గుమ్మంలో కాసేపు నిలబడి అటు ఇటు చూశాడు. ఆ తర్వాత అతని కాళ్ళు కామాక్షమ్మ ఇంటివైపు నడిచాయి. అంతా గమనిస్తున్న పార్వతమ్మ చెమర్చిన కళ్లతో పెదాల మీద చిరునవ్వుతో గొణుక్కుంది. ఈ ఆశ లేకపోతే అందరం ఏనాడో ఊరేసుకునేవాళ్ళం కాదు అనుకుంది. కుటుంబయ్య మాట నిజమే అయ్యింది. ఆ రాత్రి పార్వతమ్మను గురించి చెప్తూ కామాక్షి భర్తతో అంది, ఇంకా శాఖలు అవి అంటూ కూర్చోకండి, మన కులమైతే అంతే చాలు అని. మర్నాడు ఆదివారం పరంధామయ్య మేడ మీద గదికి వెళ్ళాడు. పొద్దున్నే వినయంగా లేచి నుంచున్నాడు యువకుడు. పార్వతమ్మ కామాక్షమ్మల ప్రత్యక్ష దైవము. లక్ష్మీ సరస్సుల కలల రాకుమారుడు. కుటుంబయ్య పరంధామయ్యలకు తర్వాత దశమగ్రహంగా మారబోయిన ప్రస్తుతం వాళ్లకి విష్ణుమూర్తి అవతారం. అబ్బాయి ప్రకాశం, ఈ పూట హోటల్కి వెళ్తావు కానీ మా ఇంట్లో భోంచెయ్యి అన్నాడు పరంధామయ్య. అబ్బెబ్బే ఎందుకండి? ప్రకాశాన్ని మొహమాట పడనివ్వలేదు పరంధామయ్య. మధ్యలోనే అందుకున్నాడు. మంచివాడివే, మా ఇంట్లో అద్దుకుంటున్నా మాలో ఒకడివే అని నాంది పలికి, అమ్మాయ్ అబ్బాయి కాఫీ పట్రా అని కిందకు ఒక కేక పెట్టాడు. మరొక 1/2 గంటకి సరస్సుతో పాటు మెట్లెక్కుతున్న కుటుంబయ్య కూతురు లక్ష్మిని చూసి గతుక్కుమన్నాడు. అతని ముఖంలో ప్రసన్నత మాయమైపోయింది. ఏమిటమ్మా ఇంత పొద్దున్నే పెత్తనానికి వచ్చావు? సరస్సును కాఫీ కప్పు ప్రకాశానికి ఇవ్వమన్నట్లు సౌగున చేస్తూ లక్ష్మిని ప్రశ్నిస్తూ గది గుమ్మానికి అవతలే ఆపాడు. లక్ష్మి చూపులు సరస్సు వెంటే గదిలోకి పరిగిదీశాయి. పరంధామయ్య ప్రశ్నకు జవాబుగా గొణిగింది. అమ్మ కాసిన ఆవాలు తెమ్మంటేను అంది. ఆవాలు మేడ మీద గదిలో ఉన్నాయా? పరంధామయ్య మనసులోనే విసుక్కున్నాడు. లక్ష్మి సరస్సు కంటే ఓ ఛాయ ఎక్కువ. ముక్కు మొహం తీరుగా తీర్చిదిద్దినట్లుంటాయి. సరస్సు పక్కన నిలబెడితే పైచేయిగా ఉంటుంది. అయినా కామాక్షి దీన్ని పైకెందుకు పంపిందో అనుకున్నాడు. ఇంతలోనే కామాక్షి కంఠం వినిపించింది. లక్ష్మి నువ్వెక్కడికి వెళ్ళావు? ఇవిగో ఆవాలు పట్టుకెళ్ళి
అవతల మీ అమ్మ వంట కోసం కంగారు పడుతూ ఉంటే తాత్సారం చేస్తావే ఇక్కడే ఉండి. మందలింపు వెనకాతల అసహనాన్ని మరి పట్టించుకోదలుచుకోలేదు లక్ష్మి. హీరో శోభన్ బాబులా ఉన్నాడు అనుకుంది. శరీరం మెట్లు దిగింది, కానీ మనసు ఊహల్లోకి ఎగిరింది. 2 పార్టీల మధ్యన పోటీ తీవ్రమవుతోంది. ఏదో వంకన లక్ష్మి రాక మానదు. రావద్దని చెప్పలేదు కామాక్షమ్మ. కాఫీ, టిఫిన్లు, పుస్తకాలు ఏదో వంకన మేడగదికి లక్ష్మీ సరస్సు వెళ్తూనే ఉంటారు. వారిద్దరి మధ్య పోటీ లేకపోవటమే తమాషా. ఇంటి మీద అప్పు తెచ్చైనా ఓ 5,000 ఇవ్వగలడు నాన్న. ఈ రోజుల్లో కట్నానికి లొంగని వాడెవడు? పాపం లక్ష్మి ఏగాని కట్నం ఇవ్వగలదా అని సరస్సు జాలి పడుతుంది లక్ష్మి మీద. తనో రాకుమారి, లక్ష్మి ఓ చెలికత్తె ఆమె దృష్టిలో. ప్రకాశంతో మాటలు పెంచడానికి లక్ష్మి సాయం అవసరం. కాస్త కుస్తో డబ్బున్నా తన అందం సరస్సుకు లేదు. అమ్మ చెప్పినట్లు ఈ అందం చూసే తనని కోరి వస్తాడు మొగుడు. ఇది లక్ష్మి ఆత్మవిశ్వాసం. అందువల్ల ఒంటరిగా ప్రకాశంతో సమావేశాల దాకా ఒకరి సహాయం ఒకరికి అవసరం. నెల్లాళ్ళు గడిచాయి. ఆఫీసు నుంచి ఇంటికి వస్తున్న ప్రకాశాన్ని దారిలోనే పట్టాడు కుటుంబయ్య. ఇవాళ మా ఇంట్లో భోజనం చేయాలయ్యా, మనము ఒక శాఖ అంటూ ప్రారంభించి తన ఇంట్లోకి లాక్కెళ్ళాడు కబుర్లు చెప్తూనే. 2 ఏళ్ల అవతలే కనుక ఈ కపట నాటకం కామాక్షమ్మ కళ్ళ పడనే పడింది. అవురా, ఎంత సిగ్గులేదు, దారికి అడ్డం కొట్టి మరీ లాక్కెళ్తాడు. భగ్గుమందావిడికి. ప్రయత్నాలు తీవ్రం చేస్తే కానీ లాభం లేదన్న నిర్ణయానికి వచ్చింది. మర్నాడు పొద్దున్న 8 గంటలకి మేడెక్కి డాబా మీద ఒడియాలు ఎండబెడుతూ, నిన్న పార్వతమ్మ గారింట్లో భోంచేశావా బాబు అని అడిగింది యథాలాపంగా. అవునండి, కుటుంబయ్య గారు పట్టాన వదల్లేదు అన్నాడు. ఓ అబ్బో, భలే కిలాడిల్లే. ఆ పిల్ల లక్ష్మి మాత్రం ఇంతకుముందు ఈ గదిలోనే అద్దుకుండేవాడు సుబ్బారావని. ఏం పని చెప్పు ఆ పిల్లకి? అస్తమానం సరస్సు పేరు చెప్పి ఇక్కడే తిష్ట వేసేది. అయినా నాకెందుకు గాని చెప్తున్నాను, అసలు మనుషుల్లో ఎన్ని రకాలు మరి. అద్దంలో పట్టినట్లు వారి వారి ఉద్దేశాలు అర్థమవుతూనే ఉన్నాయి. ప్రకాశం ముఖం మ్లానమైంది. నిన్న ఇంచుమించుగా పార్వతమ్మ గారు కూడా ఇలాగే మాట్లాడింది. ఇక లాభం లేదు, ఈ నాటకానికి స్వస్తి చెప్పాలి అనుకున్నాడు. ఆఫీస్ క్యాంటీన్లో కాఫీ తాగుతూ, రంగారావు, ఈ ఊరు మొత్తంలో ఆ గది తప్ప మరేమి దొరకదని అంటావా ఆతృతగా ప్రశ్నించాడు ప్రకాశం. ఏమొచ్చింది? మధ్యతరగతి తండ్రులు చెరొక చెవి పట్టుకుని పిండేస్తున్నారా? అందాల బొమ్మల అలంకారాలకి, తళుకు పెళుకులకి 2 కళ్ళు చాలటం లేదా? పార్వతమ్మ కామాక్షమ్మల పిండి వంటలు తినటానికి ఒక్క నోరు చాలటం లేదా అన్నాడు వేళాకోళంగా. అంతా తెలిసే నన్న రూమ్లో దింపావన్నమాట. నీ తోడు ప్రకాశం, మరే రూము దొరక్క ఈ ఊళ్ళో ఉన్న 2 హోటళ్ల మీద నీకు మంచి అభిప్రాయం లేదు. మరెక్కడుంటావు? అందుకనే ఇంకొక 3 నెలలే కదా, భరించు. అయినా అంత మంచి కాలక్షేపం విందు వదిలేసి పోతానంటావేంటోయ్? ఎలా ఎంజాయ్ చేసిన 3 నెలలేగా. ఎవరో పిలవటంతో రంగారావు లేచి అటు వెళ్ళాడు. కాలక్షేపమా? ఎటువంటి విషాదకరమైన కాలక్షేపం అది? తన స్వార్థం కోసం తను వాళ్ళని మోసగిస్తున్నాడా? మోసమా? మోసమే ఉంది మరి, మోసం కాదా అంటూ అంతరాత్మ నవ్వింది. ధర్మరాజు చేసిన మోసం లాంటిదే ఇది. 2 నెలలు గడిచాయి. మొద్దులా ఉన్నాడే బొత్తిగా సరస్సు, లక్ష్మి ఒక అభిప్రాయానికి దగ్గరగా వచ్చారు. ఇక కదిపితే కానీ లాభం లేదు. పరందామయ్య కుటుంబయ్యలు రిహార్సల్స్ వేసుకుంటున్నారు. పార్వతమ్మ, కామాక్షమ్మ వెంకటరమణమూర్తికి ముడుపులు కట్టారు. ఇవన్నీ ఒకరికి తెలియకుండా ఒకరు. ఆ రోజు ఆదివారం. పరంధామయ్య గారు కాఫీ సేవించి ప్రకాశాన్ని ఎలా కదపాలా, ఎలా కదిపితే బాగుంటుంది అనే ఆలోచనకు తుది మెరుగులు దిద్దుకుంటున్నారు. కామాక్షమ్మ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయో తెలుసుకుందామన్నట్లుగా పార్వతమ్మ వచ్చింది. వదినా, మొన్న మీరిచ్చిన కాఫీ పొడి ఇదిగోనమ్మా అంటూ. పొద్దున్నే ఆవిడ రాకకు ఆశ్చర్యపడి, ఇంత పొద్దున్నే పట్టుకొచ్చి ఇచ్చేయాలా అంది కామాక్షమ్మ. అంతలో మేడ మెట్లు దిగుతూ ప్రకాశం కనిపించాడు. ఏమిటి బాబు, పొద్దున్నే బయలుదేరావెక్కడికి ఆప్యాయంగా ప్రశ్నించారు ఇద్దరి ఇళ్లాళ్ళు. తల వంచుకుని మెల్లగా అన్నాడు. పరంధామయ్య గారితో మాట్లాడాలని అన్నాడు. రారా. పరంధామయ్య గారు మెట్ల దగ్గరికి వచ్చి అతి మర్యాదగా లోపలికి తీసుకువెళ్ళాడు ప్రకాశాన్ని. పార్వతమ్మకు కుతూహలం పెరిగిపోయింది. వెళ్ళవమ్మా అని నోటితో చెప్పలేకపోతోంది కామాక్షమ్మ.
రా, నిలబడిపోయావేం? పొద్దున్నే వచ్చావు, వంట పని లేదు అడిగింది. ఆదివారమే కదూ, నెమ్మదిగా చేస్తానులే, పెళ్ళి ఉందిగా, అది వంటంతా బాగా చేస్తుందిలే, వాళ్ళ నాన్నకు దాని వంటంటే మహా ఇష్టం చెప్తూ కామాక్షమ్మ వెనకాలే వెళ్ళింది వంటగదిలోకి. ముందు గదిలో కూర్చున్న ప్రకాశాన్ని చూస్తూ పార్వతమ్మ, ఆ, ఏమిటో సంగతి, నేనే నీ దగ్గరకు వద్దామనుకుంటున్నాను అడిగాడు పరంధామయ్య. వంటింట్లోని 4 చెవులు ఇటే అప్పగించబడ్డాయి. మరేం లేదండి, క్షమించాలి, మీకు ఇబ్బంది కానీ అయితే నేను నేను గది ఖాళీ చేస్తున్నాను అన్నాడు ప్రకాశం. ఏం ఏమిటి? అదేమిటయ్యా, నీకిక్కడ అసౌకర్యంగా ఏమైనా? మాట పెగలటం కష్టంగా ఉంది పరంధామయ్యకు. అబ్బబ్బే, అదేం లేదు అని ఆగి, ఎలాగూ ఓ నెల గడిచాక మా ఆవిడని తీసుకొచ్చి కాపురం పెట్టాలి, ఓ 2 గదుల పోర్షన్ కోసం వెతుకుతున్నాను. ఈ నెల మా స్నేహితుడు. మీ ఆవిడ? ఏంటి, నీకు నీకు పెళ్ళయిందా? అవును సార్, 3 నెలలు అవుతోంది పెళ్ళయి. ఎందుకు అబద్ధం చెప్పావు? పరంధామయ్య నిగ్రహం కోల్పోయి అరిచాడు. అబద్ధమా? నేను అబద్ధం చెప్పలేదు సార్, అసలు మీరు నాకు పెళ్ళయిందా అని అడగలేదే అన్నాడు. ఆ, అవునవును, ఇంతకాలం పెళ్లి కాని కుర్రాళ్లే అద్దెకొచ్చారు, రూమ్ కావాలంటేను. పెళ్ళయిందని తను అనుకోలేదు. కానీ కానీ మరి సార్, అయితే నేను చేసిన తప్పు ఒకటే సార్, అవసరార్థం చేశాను. 3 నెలలుండి ఖాళీ చేస్తానంటే మీరు గది ఇవ్వరని రంగారావు చెప్పాడు. మళ్ళీ టెనెంట్ కోసం వెతుక్కోవటం కష్టమని, మీరు కనీసం ఏడాది పాటు ఉండేవాళ్ళకే ఇస్తారన్న రూలు పెట్టారట. నాకు హోటల్లో ఉండటం ఇష్టం లేదు. అందువల్ల మీరు ఇప్పుడప్పుడే ట్రాన్స్ఫర్లు ఉండవుగా అంటే ఉండవని చెప్పాను. కొన్నాళ్ల పాటు ఉంటావన్నమాట అంటే సరే అని తాలూపాను. ఈ 2 నెలలు ఇంత సౌకర్యంగా విడిగా ఉన్న రూముని వదులుకోలేక మీకు చెప్పలేదు అన్నాడు. మొదటే చెప్పుంటే అన్నాడు పరంధామయ్య. మొదటే చెబితే 3 నెలల కోసం మీరు రూమ్ ఇవ్వరు కదండి. పెళ్ళాన్ని అప్పుడే తెచ్చుకోలేకపోయావు అన్నాడు. పెళ్ళంటే అయ్యింది కానీ మరొక ముచ్చట తీరలేదండి. పెళ్ళైన 3 నెలల దాకా మంచి ముహూర్తాలు లేవుట. మధ్యలో ఆషాఢం ఒకటి అడ్డొచ్చింది. దాంతో వింటున్న పరంధామయ్య ఉసూరుమని వెనక్కి వాలాడు. ప్రకాశం కోసం కలిపిన కాఫీని తనే తాగేసింది కామాక్షమ్మ. ఆవిడిచ్చిన అరగ్లాసు కాఫీ ఒక్క గుటకలో మింగి, వస్తా కామాక్షదినా అంటూ విసురుగా వీధి గదిలోకొచ్చి క్షణం ప్రకాశం ముఖంలోకి చొరచొరా చూసింది పార్వతమ్మ. ఆ తర్వాత కొంగు దులిపి నడుమును దూపి వెళ్తూ వెళ్తూ, శుభ్రంగా మరొక గది కట్టించి లక్షణంగా కుటుంబాలకు అద్దెకియ్యండి అన్నయ్య గారు అంటూ సాగదీసింది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.